హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్కి సంబంధించి ఇంట్రొడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ చాప్టర్ అందరు స్టూడెంట్స్ కష్టతరంగా భావిస్తారు. ఈ ఇంట్రొడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్లో ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్లో ఇచ్చిన 4 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ 1 + 2 + 4 అంటే 7 మార్క్స్. ఈ చాప్టర్ యొక్క టోటల్ వెయిటేజ్ 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్ క్వశ్చన్ ఒకటి. సో మనకి ఇచ్చిన యాక్షన్ ప్లాన్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ రైజింగ్ స్టార్స్కి సంబంధించి ఒక 5, షైనింగ్ స్టార్స్కి సంబంధించి 4, మొత్తం 9 సమ్స్ ఇచ్చాడు. ఈ 9 సమ్స్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ చాప్టర్లో మొదటగా 4 మార్క్స్ క్వశ్చన్స్ చేసే ముందు చాప్టర్కి సంబంధించిన బేసిక్స్ చూద్దాం. ఈ చాప్టర్కి సంబంధించిన బేసిక్స్లో భాగంగా మనకి 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ తెలియాలి. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ 6. ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని బోర్డు మీద రాస్తాను, చూడండి. మొదటిది సైన్ థీటా అన్నమాట. సైన్ థీటా. ఈ థీటా అనేది యాంగిల్. థీటా అనేది యాంగిల్ కాబట్టి ఈ థీటా ప్లేస్లో ఏదైనా ఉండొచ్చు. థీటా ప్లేస్లో ఆల్ఫాబెట్స్ ABCD ఇట్లా ఏదైనా ఉండొచ్చు. సైన్ A, కాస్, సైన్ A, సైన్ థీటా, సైన్ B, సైన్ C, సైన్ X, సైన్ Y, ఇట్లా ఆ థీటా ప్లేస్లో యాంగిల్ ఏదైనా ఉండొచ్చు. సైన్ 30 degrees, సైన్ 40 degrees, ఇట్లా ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, న్యూమరల్స్ ఉండొచ్చు అనమాట. ఆ ప్లేస్లో మన రేషియో మాత్రం సైన్ అనమాట. ట్రిగ్నోమెట్రిక్ రేషియో అనేది సైన్, ఆ పక్కన ఉన్నది యాంగిల్. థీటా అనేది యాంగిల్ ప్లేస్లో ఉంది. సో ఆ యాంగిల్ ప్లేస్లో ఏదైనా మారచ్చు అనమాట. యాంగిల్ ఉండొచ్చు, లేదంటే ఏదైనా ఆల్ఫాబెట్ ఉండొచ్చు. సో సైన్ థీటా అనేది ఒకటి. నెక్స్ట్ సెకండ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో కాస్ థీటా. నెక్స్ట్ tan థీటా. నెక్స్ట్ కొసీకెంట్ థీటా. ఐదోది వచ్చేసి సీకెంట్ థీటా. ఆరోది కాట్ థీటా. ఇలా ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉంటాయి. మనం ఇప్పుడు చెప్పుకోబోయే చాప్టర్లో 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. నెక్స్ట్ ఈ పైన ఉన్న 3 ప్రైమరీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనమాట. ఈ 3 ప్రైమరీ. ఈ మూడింటి నుంచి వచ్చేవి ఈ 3 అనమాట. కొసీకెంట్, సీకెంట్, కాట్. సైన్ అనేది కొసీకెంట్కి ఇన్వర్స్ అనమాట. కొసీకెంట్ అనేది సైన్కి ఇన్వర్స్. అంటే సైన్ థీటా = కొసీకెంట్ థీటా యొక్క రెసిప్రోకల్. కొసీకెంట్ థీటా అనేది సైన్ థీటా యొక్క రెసిప్రోకల్. సో దీన్ని ఎలా రాయొచ్చు? ఎలా రాసుకోవచ్చు చూడండి. సైన్ థీటా అంటే 1/కొసీకెంట్ థీటాగా రాసుకోవచ్చు. 1/కొసీకెంట్ థీటా అని రాసుకోవచ్చు. లేదంటే కొసీకెంట్ థీటా అంటే కొసీకెంట్ థీటాని 1/సైన్ థీటాగా రాసుకోవచ్చు. రెసిప్రోకల్ అనమాట. ఈ రెండు ఒకదానికొకటి వైస్ వర్సా రెసిప్రోకల్ అనమాట. ఇది దీనికి రెసిప్రోకల్, సైన్కి కొసీకెంట్ రెసిప్రోకల్, కొసీకెంట్కి సైన్ రెసిప్రోకల్. నెక్స్ట్ కాస్ తీసుకుంటే కాస్కి రెసిప్రోకల్ సీకెంట్. కాస్ థీటాకి రెసిప్రోకల్ సీకెంట్ థీటా. నెక్స్ట్ సేమ్ అదేవిధంగా సీకెంట్ థీటాకి రెసిప్రోకల్ కాస్ థీటా. సో ఇలా రాసుకోవచ్చు. రెసిప్రోకల్ అంటే 1/, అని రాస్తాం కదా. సో కాస్కి సీకెంట్కి కాస్ అనమాట రెసిప్రోకల్స్. సీకెంట్ ప్లేస్లో 1/కాస్ అని, కాస్ థీటా ప్లేస్లో 1/సీకెంట్ థీటా అని రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మూడవది చూస్తే మనకి tan థీటా. tan థీటాకి సంబంధించి tan థీటా = కాట్ థీటాకి రెసిప్రోకల్ 1/కాట్ థీటా అని రాసుకోవచ్చు. కాట్ థీటాని సేమ్ రివర్స్. కాట్ థీటా = 1/tan థీటా. అంటే ఈ 3 ప్రైమరీ. సైన్, కాస్, tan ప్రైమరీ. ఈ మూడింటి నుంచి మళ్ళీ మనకి ఇంకొక 3 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. మొత్తం ఈ చాప్టర్లో మనం 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ గురించి అప్లికేషన్ సమ్స్ చూస్తాం అనమాట. ఇంకా మనకి సెకండ్ ఎక్సర్సైజ్, థర్డ్ ఎక్సర్సైజ్లో వాల్యూస్ వస్తాయి. సైన్ యొక్క వాల్యూస్. సైన్ 0 దగ్గర వాల్యూ ఎంత, సైన్ 30 దగ్గర వాల్యూ ఎంత, 45 దగ్గర ఎంత, 60 దగ్గర ఎంత, 90 దగ్గర ఎంత. ఆ వాల్యూస్ కూడా ఇంపార్టెంట్. మనకి ఇచ్చిన యాక్షన్ ప్లాన్లో వాల్యూస్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాల్యూస్ చూద్దాము. సైన్, కాస్, tan మాత్రమే చూస్తాం మనం. మిగిలిన 3
వీటికి రెసిప్రోకల్స్ కాబట్టి ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. సైన్ కాస్ ట్యాన్ థీటా. ఎక్కడెక్కడ మనం ఏ యాంగిల్స్ దగ్గర తీసుకుంటామంటే సైన్ 0 దగ్గర ఎంత, నెక్స్ట్ సైన్ వాల్యూ 30 degrees దగ్గర ఎంత, 45 degrees దగ్గర, 60 degrees దగ్గర అండ్ 90 degrees దగ్గర సైన్ వాల్యూస్ ఈ 5 యాంగిల్స్ దగ్గర ఎంత వాల్యూ ఉంటుందో చూద్దాం. ఫస్ట్ సైన్ వాల్యూ సైన్ థీటా 0 దగ్గర అంటే సైన్ 0 అని అంటాం. సైన్ వాల్యూ 0 దగ్గర అంటే సైన్ 0 degrees ఎంత, సైన్ 0 వాల్యూ 0, సైన్ 0 వాల్యూ 0. సో ఇక్కడ సైన్ 0 దగ్గర 0 రాసుకున్నాం. నెక్స్ట్ సైన్ వాల్యూ 30 degrees దగ్గర సైన్ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూ 30 degrees దగ్గర దాని వాల్యూ 1/2 అనమాట. నెక్స్ట్ 1/√2 45 degrees దగ్గర అంటే సైన్ 45 ఎంత అంటే 1/√2 అని చెప్పాలి. నెక్స్ట్ సైన్ 60 ఎంత అంటే √3/2, సైన్ 60 √3/2. నెక్స్ట్ సైన్ 90 వాల్యూ 1, సైన్ 90 వాల్యూ 1. ఇట్లా సైన్కి సంబంధించిన 5 వాల్యూస్ తెలిస్తే చాలు మనకి. దీని నుంచే సైన్ రాయొచ్చు, కాస్ ట్యాన్, కొసీకెంట్, సీకెంట్, కాట్ రాసుకోవచ్చు అనమాట. ఎలా రాయాలో చూద్దాం. ఈ రెండింటికి చూద్దాం. కాస్ థీటా వాల్యూ రివర్స్ చేసి రాసుకోవాలి. సైన్ 90 ఎంత అవుతుందో కాస్ 0 ఎంత అవుతుంది అంటే ఇప్పుడు సైన్ 90 1 కాబట్టి కాస్ 0 1 అవుతుంది. నెక్స్ట్ సైన్ 60 ఎంత అయితే అవుతుందో కాస్ 30 ఎంత అవుతుంది అంటే సైన్ 60 దగ్గర ఉంటే కాస్లో 30 దగ్గర రాసుకోవాలి. √3/2 ఇది సేమ్ 1/√2. సో ఇది ఇంపార్టెంట్. దీన్ని ఎట్లా అడుగుతాడో చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ రాసుకోవాలి అంటే కాస్ 30 వాల్యూ 1/2, నెక్స్ట్ కాస్ 90 వాల్యూ 0 అనమాట. ఇక్కడ బిట్టు ఒక ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్ అడగవచ్చు. ఇక్కడ దీన్ని బట్టి ఇక్కడ ఏమడుగుతాడు, if sin theta is equals to cos theta then theta is equals to dash అంటాడు. సైన్ వాల్యూ కాస్ వాల్యూ ఈక్వల్ అయిపోయింది. థీటా ఎప్పుడు ఉన్నప్పుడు, థీటా యాంగిల్ ఎంత అయినప్పుడు సైన్ కాస్ ఈక్వల్ అవుతాయి. సైన్ కాస్ ఎక్కడ ఈక్వల్ అయింది, ఇక్కడ ఈక్వల్ అవ్వలేదు, ఇక్కడ ఈక్వల్ అవ్వలేదు, ఇక్కడ ఈక్వల్ అవ్వలేదు, 90 దగ్గర ఈక్వల్ అవ్వలేదు. ఈక్వల్ అయింది ఓన్లీ 45 దగ్గర. సో థీటా వాల్యూ ఎంత అంటే 45 రాసుకోవాలి. ఇక్కడ సైన్ కాస్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అంటే 45 degrees దగ్గర ఈక్వల్ అవుతాయి. సో థీటా ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees అని రాస్తాం అన్నమాట. 1 మార్క్ క్వశ్చన్ ఈ టైప్లో అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సేమ్ ఇట్లానే సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ థీటా లాగా ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాడు. tan theta is equal to cot theta, tan theta is equal to cot theta, then theta is equals to dash అంటాడు. అది కూడా చూద్దాం తర్వాత. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ tan theta వాల్యూస్ చూద్దాం. tan theta వాల్యూస్ ఎలా రాసుకోవాలి. tan theta వాల్యూస్ దీనికి ఒక ఫార్ములా తెలియాలి మీకు. tan theta అంటే అర్థం ఏంటంటే tan వాల్యూస్ ఎలా వస్తాయంటే sin బై cos వాల్యూస్ చేస్తే మనకు tan వస్తుంది. sin theta by cos theta is equals to tan theta. సో tan వాల్యూ రావాలంటే మనకు tan 0 రావాలి అంటే sin 0 by cos 0 వేసుకోవాలి. sin 0 by cos 0 మనకి tan 0 వస్తుంది. ఇక్కడ అనుకున్నాం కదా theta ప్లస్ యాంగిల్ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. చూద్దాం tan 0 వాల్యూ ఎంత చెప్పాను కదా. tan వాల్యూ రావాలంటే tan 0 రావాలంటే ఏం చేయాలి, sin 0 by cos 0 పెట్టాలి. sin 0 degrees by cos 0 degrees వేయాలి. ఇది మీకు కాంప్లెక్స్ ప్రొసీజర్ అనుకోవచ్చు, కానీ ఇది కాన్సెప్ట్ అన్నమాట. కాన్సెప్టే ఎప్పుడు నేర్చుకోవాలి. వాల్యూస్ టేబుల్ గుర్తున్నా లేకపోయినా కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే అప్పటికప్పుడైనా టేబుల్ డ్రా చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. అదే బట్టి పట్టుకొని మైండ్లో వెళ్ళిపోతే వాల్యూ గుర్తు రాకపోతే ఇబ్బంది పడతాం. సో సైన్ వాల్యూస్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. దాని నుంచి కాస్ ఎట్లా తెచ్చుకోవాలి, ట్యాన్ ఎట్లా తెచ్చుకోవాలో నేర్చుకోవాలి అనమాట. ట్యాన్ ఎట్లా వస్తుంది, సైన్ బై కాస్ వేస్తే మనకి ట్యాన్ వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. ట్యాన్ 0 మనకి సైన్ 0 బై కాస్ 0 చేయాలి. సైన్ 0 ఎంత మనకి 0, సైన్ 0 0 బై కాస్ 0 ఎంత 1. న్యూమరేటర్లో 0 ఉంటే దాని వాల్యూ 0. సో ట్యాన్ 0 వాల్యూ 0 అనమాట. ట్యాన్ 0 వాల్యూ 0 రాసుకుందాం. ట్యాన్ 0 వాల్యూ 0. నెక్స్ట్ tan 30 వాల్యూ ఇందాక అనుకున్నాం. tan 30 ఎట్లా వస్తుంది, sin 30 బై cos 30 వాల్యూ. ఇక్కడ ఉన్న డినామినేటర్ ఇక్కడ ఉన్న డినామినేటర్ క్యాన్సిల్ అయితే మనకి 1/√3 మిగులుతుంది అన్నమాట. చూడండి, ఇది sin 30, ఇది cos 30.
sin 30 by cos 30 వేసాం. ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది, ఇక్కడ డినామినేటర్లో ఉంది, క్యాన్సిల్ అయింది. న్యూమరేటర్లో 1 మిగిలింది, డినామినేటర్లో √3 మిగిలింది కాబట్టి 1/√3. tan 30 వాల్యూ 1/√3 అన్నమాట. నెక్స్ట్ tan 45 వాల్యూ, ఈ రెండు సేమ్. tan 45 ఎలా వస్తుంది? tan 45 is equals to sin 45 by cos 45. sin 45 by cos 45. sin 45 ఎంత? 1/√2. cos 45 ఎంత? 1/√2. 1/√2 by 1/√2. x by x క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. న్యూమరేటర్లో డినామినేటర్లో సేమ్ వాల్యూ ఉన్నప్పుడు దాని ఆన్సర్ ఏమవుతుంది? 1 అవుతుంది దాని వాల్యూ. సో 1/√2 క్యాన్సిల్ అయిపోయి tan 45 వాల్యూ మనకి 1 అన్నమాట. tan 45 వాల్యూ 1. నెక్స్ట్ tan 60 ఎలా వస్తుంది? tan 60 రావాలంటే sin 60 by cos 60 వేసుకోవాలి. అంటే √3/2 by 1/2. డినామినేటర్ లో ఉన్న 2 క్యాన్సిల్ అయిపోతే √3 న్యూమరేటర్లో డినామినేటర్లో 1 మిగులుతుంది. √3/1 డినామినేటర్లో ఉన్న 1ని మనం కన్సిడర్ చేయం కాబట్టి అప్పుడు వాల్యూ √3 అనమాట. అంటే tan 60 వాల్యూ √3. tan 60 వాల్యూ రావాలి అంటే sin 60 డివైడెడ్ బై cos 60 చేయాలి. sin 60లో డినామినేటర్లో 2 ఉంది, ఇక్కడ డినామినేటర్ 2 ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. √3/1 మిగిలింది అంటే √3 అనమాట. నెక్స్ట్ tan 90 వాల్యూ కావాలంటే sin 90 by cos 90. sin 90 by cos 90. sin 90 వాల్యూ 1, cos 90 వాల్యూ 0. 1/0. డినామినేటర్లో 0 ఉంటే దాని వాల్యూ నాట్ డిఫైన్డ్ అనమాట. నాట్ డిఫైన్డ్. సో ఇన్ఫినిటీ అంటాము, లేదంటే నాట్ డిఫైన్డ్ అంటాం. ఇన్ఫినిటీ అని రాసుకోవచ్చు, లేదంటే దీన్ని నాట్ డిఫైన్డ్, దాని ఆన్సర్ మనం డిఫైన్ చేయలేము, దాని వాల్యూ డిఫైన్ చేయలేము, నాట్ డిఫైన్డ్ అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న దాంట్లో నాట్ డిఫైన్డ్ ఉన్న వాల్యూస్ ఒకటే, tan 90 నాట్ డిఫైన్డ్ అనమాట. సో ఇవి వాల్యూస్, ఇవి ప్రైమరీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యొక్క వాల్యూస్, అంటే సైన్, కాస్, tan యొక్క. మరి కొసీకెంట్ కావాలి మీకు. కొసీకెంట్ వాల్యూస్ కావాలంటే ఏం చేయాలి చూద్దాం. కొసీకెంట్ వాల్యూ కావాలంటే కొసీకెంట్ 0 కావాలి. ఫర్ సపోజ్ కొసీకెంట్ 0 కావాలి. కొసీకెంట్ 0 ఎలా వస్తుంది? కొసీకెంట్ 0 డిగ్రీస్ కావాలి అంటే ఇందా చెప్పుకున్నాం, కొసీకెంట్ దేనికి రెసిప్రోకల్ అని చెప్పుకున్నాము? సైన్కి రెసిప్రోకల్. సైన్ 0ని రెసిప్రోకల్ చేయాలి. సైన్ 0 వాల్యూ 0. సైన్ 0 వాల్యూకి రెసిప్రోకల్ చేయాలంటే 1/0 అనమాట. 1/0 ఏమవుతుంది? నాట్ డిఫైన్డ్ అవుతుంది. నాట్ డిఫైన్డ్. సో కొసీకెంట్ 0 వాల్యూ నాట్ డిఫైన్డ్. చూద్దాం ఇవి ఎలా చేయాలో ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. మళ్ళీ టేబుల్ కొసీకెంట్, సీకెంట్, కాట్ టేబుల్ మీరే డ్రా చేసుకోవచ్చు. చూద్దాం. ఇప్పుడు మనకి కొసీకెంట్ 0 చూసాం కదా, కొసీకెంట్ 30 చూద్దాం. కొసీకెంట్ 30 వాల్యూ కావాలి మీకు. దీనికి ఫార్ములా చెప్పాను. కొసీకెంట్ దేనికి రెసిప్రోకల్? సైన్కి రెసిప్రోకల్. సో 1/sin 30 అనమాట. కొసీకెంట్ అనేది సైన్కి రెసిప్రోకల్ కాబట్టి 1/sin 30 అని రాసుకోవాలి. 1/sin 30 యొక్క వాల్యూ 1/2. sin 30 యొక్క వాల్యూ 1/2. అప్పుడు ఇది డినామినేటర్లో ఉన్న 1/2 పైకి వెళ్తే 2 అవుతుంది. సో 2 వాల్యూ. కొసీకెంట్ 30 వాల్యూ 2 అనమాట. ఇలా కొసీకెంట్ వాల్యూ ఇచ్చిన దేని వాల్యూ ఇచ్చినా మనకు సైన్ నుంచి తీసుకోవచ్చు. కాస్ కావాలంటే సైన్ రివర్స్లో రాసుకోవటం, tan కావాలంటే సైన్ బై కాస్ వేయటము, కొసీకెంట్ కావాలంటే సైన్ని రెసిప్రోకల్ చేయటం, సైన్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోని. సీకెంట్ కావాలి, సపోజ్ సీకెంట్ కావాలి. సీకెంట్ 45 డిగ్రీస్ కావాలి. ఏం చేయాలి? సీకెంట్ అనేది దేనికి రెసిప్రోకల్? కాస్కి రెసిప్రోకల్. సో సీకెంట్ 45 is equals to cos 45. 1/cos 45. రెసిప్రోకల్ అంటే 1 రాసుకోవాలి కదా. సో 1/cos 45. 1/cos 45 ఎంత? cos 45 వాల్యూ 1/√2. 1/√2. సో డినామినేటర్లో 1/√2 పైకి వస్తుంది, అప్పుడు √2/1 అవుతుంది. సో √2 అనమాట వాల్యూ. సీకెంట్ 45 వాల్యూ √2. సీకెంట్ 45 వాల్యూ √2. ఇలా ఏది ఇచ్చినా సరే దాని రెసిప్రోకల్ నుంచి ప్రైమరీ సైన్, కాస్, tan వస్తే దాని నుంచి మనం కొసీకెంట్, సీకెంట్, కాట్ వాల్యూస్ తీసుకోవచ్చు అనమాట. ఇందాక ఇంకొక ప్రాబ్లం 1 మార్క్ సొల్యూషన్ అట్లయితే sin θ is equals to cos θ, దెన్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ θ అని అడిగినట్లుగా ఇంకొక 1 మార్క్ క్వశ్చన్ కూడా అడగచ్చు. చూద్దాం చూడండి. ఇఫ్ tan θ is equals to cot θ, tan θ is equals to cot θ, then θ is equals to dash. tan θ వాల్యూ cot θ వాల్యూ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? tan θ వాల్యూ cot θ వాల్యూ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి చూద్దాం. tan 45 చూద్దాం. tan 45 ఎంత? tan 45 రావాలంటే మనము sin 45 by cos 45 చేయాలి, అంతే కదా. sin 45 by
కాస్ 45. సైన్ 45 1/√2, కాస్ 45 1/√2, రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి 1 వస్తుంది వాల్యూ, 1 అనమాట. tan 45 1. మరి కాట్ ఎలా వస్తుంది? కాట్ 45 ఎలా వస్తుంది? టాన్కి రెసిప్రోకలే కదా కాట్. కాట్ 45 ఎలా వస్తుంది? కాట్ 45 రావాలంటే 1/tan 45 చేయాలి. 1/tan 45. 1/tan 45 ఆల్రెడీ ఇక్కడ మన 1 వచ్చింది. 1/1. 1/1 ఎంత? 1. సో ఇక్కడ మీరు గమనిస్తే కాట్ 45 వాల్యూ 1, tan 45 వాల్యూ 1. అంటే tan θ కాట్ θ ఎప్పుడు ఈక్వల్ అయినాయి? ఇవి కూడా 45 డిగ్రీస్ దగ్గర ఈక్వల్ అయినాయి. ఇందాక సైన్ కాస్ కూడా 45 డిగ్రీస్ దగ్గర ఈక్వల్ అయినాయి, tan కాట్ దగ్గర కూడా 45 డిగ్రీస్ దగ్గర ఈక్వల్ అవుతాయి. సో ఇక్కడ ఆన్సర్ 45 డిగ్రీస్ అనమాట. ఈ రెండు అడగొచ్చు ఇట్లాంటి సమ్స్ ఇచ్చినప్పుడు. సో ఈ రెండు ఒకసారి జాగ్రత్తగా చూడండి అనమాట, ఇలా సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక ఇక్కడున్న మనము రైజింగ్ స్టార్లో ఉన్న 4 మార్క్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు మొదటి క్వశ్చన్ చూస్తే, మొదటి క్వశ్చన్ 4 మార్క్స్లో స్టేట్ ఎనీ 3 ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అన్నాడు, ఇవి ఇంపార్టెంట్. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ చాలా ఇంపార్టెంట్ మనకి. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ మనకున్న ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ని, మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ 3 ఉంటాయి. ఐడెంటిటీ 1, ఐడెంటిటీ 2, ఐడెంటిటీ 3. 3 ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఉన్నాయి. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి చూద్దాం. ఫస్ట్ మనకున్న ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని 6 రాసుకున్నాం. 6 రాసుకొని వాటి నుంచి ఎలా రాసుకోవాలో చూద్దాం. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మనకుంది సైన్ ఒకటి ఉంది, కాస్ ఉంది, టాన్, కొసీకెంట్, సీకెంట్, కాట్. ఇలా మనకి 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి. ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని 3 ఐడెంటిటీస్గా ఎలా మార్చుకోవాలి, 3 ఐడెంటిటీస్ ఎట్లా రాసుకోవాలో చూద్దాం. చూడండి, మొదటి ఐడెంటిటీ ఫస్ట్ రెండింటి నుంచి తీసుకోవాలి, సైన్ కాస్. సైన్ కాస్ నుంచి మొదటి ఐడెంటిటీ ఎలా రాస్తాం చూడండి. సైన్ స్క్వేర్ అంటే రేషియోకి స్క్వేర్ పెట్టాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొంతమంది పిల్లలు ఈ తీటాకి స్క్వేర్ పెట్టడం అబ్జర్వ్ చేశాను, అది మార్చుకోండి. తీటాకి స్క్వేర్ కాదు, సైన్కి రేషియోకి స్క్వేర్ పెట్టాలి. సైన్కి స్క్వేర్, కాస్కి స్క్వేర్, టాన్కి స్క్వేర్, అంతేగాని తీటాకి ఏ స్క్వేర్ బి స్క్వేర్ లాగా కాదనమాట. సో సైన్ స్క్వేర్ తీటా, మనం ఇక్కడ ప్లస్ తీసుకోవాలి. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అనమాట. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది ఒక ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. ఎగ్జామ్లో మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ రాయండి అని అన్నప్పుడు మనం 3 గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇచ్చిన 4 మార్క్ క్వశ్చన్లో కూడా 3 అడిగాడు. స్టేట్ 3 ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్, 3 ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ని రాయండి అన్నాడు. సో ఇది మొదటి ట్రిగ్నోమెట్రిక్ రేషియో, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. మీరు ఈ తీటా ప్లేస్లో ఏ కూడా రాయొచ్చు, బి కూడా రాయొచ్చు, సి కూడా రాయొచ్చు. అంటే యాంగిల్ ప్లేస్లో మీ ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి వాల్యూస్ తీసుకోవద్దు, ఏదైనా ఆల్ఫాబెట్స్ తీసుకోండి. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఇలాగనమాట. ఇది మొదటి ట్రిగ్నోమెట్రిక్ రేషియో. రెండవ ట్రిగ్నోమెట్రిక్ రేషియో చూస్తే సీకెంట్కి టాన్కి తీసుకోవాలి. సీకెంట్ స్క్వేర్ తీటా, సీకెంట్ స్క్వేర్ తీటా, ఇక్కడ ప్లస్ కాదు మైనస్ వస్తుంది. సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అనమాట. సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక కోడ్ అంతే, దీంట్లో వేరే అర్థం ఏం లేదు. ఒక కోడ్ లాగా మనకి ఈజీగా క్యాస్ట్లు గుర్తుంటాయి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ లాగా. సో ఎస్టీ క్యాస్ట్ ఉంది కదా, ఎస్టీ క్యాస్ట్లో మొదటి 2 అక్షరాలు ఎస్ టీ కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి, ఎస్ టీ అనమాట. ఎస్ టీ రావాలి. సార్ ఎస్ ఆల్రెడీ మరి సైన్లో ఉంది అంటే సైన్ ఫస్ట్ రాసేస్తున్నాం. సైన్ ఈజీగా గుర్తుంటుంది మనకు, ఎందుకంటే ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో కాబట్టి. సో మనం ఏం కన్ఫ్యూజ్ అవ్వమన్నమాట. సో సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది సెకండ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో. మరి థర్డ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటి? థర్డ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటంటే ఇంక మిగిలిన రెండు ఏంటి? కొసీకెంట్ మిగిలింది, కాట్ మిగిలింది. ఆ రెండింటికి సంబంధించి సేమ్ ఇలానే రాసుకుంటాం. కొసీకెంట్ స్క్వేర్ తీటా, ఇక్కడ కూడా మైనసే, మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది థర్డ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో. ఈ 3 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మనకి ఇంపార్టెంట్. 1 మార్క్లో అడగొచ్చు ఫిల్లింగ్ ద బ్లాంక్స్ టైప్లో, లేదంటే
4 మార్క్స్లో ఇప్పుడు మనకి ఇచ్చాడు కదా యాక్షన్ ప్లాన్లో, అలా కూడా అడగొచ్చు. కాబట్టి ఈ 3 ట్రిగ్నోమెట్రీ రేషియోస్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. 4 మార్క్స్ ఈజీగా మీరు సెక్యూర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఫస్ట్ క్వశ్చన్, యాక్షన్ ప్లాన్లో ఉన్న మొదటి ప్రశ్న అనమాట. ఇది యాక్షన్ ప్లాన్లో ఉన్న ఫస్ట్ క్వశ్చన్ రైజింగ్ స్టార్స్లో. మీరు యాక్షన్ ప్లాన్ ఎదురుగా పెట్టుకుంటే మీకు నేను ఏ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తున్నాను అర్థం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, find the value of a, రెండు ఇచ్చాడు అనమాట, a b అని రెండుగా ఇచ్చాడు. sin 60 cos 30 ప్లస్ sin 30 cos 60. ఇలా ఇది ఏ, బి కూడా ఇచ్చాడు. ఫస్ట్ ఏ సాల్వ్ చేద్దాము. చూడండి, దీంట్లో మనకి 4 వాల్యూస్ ఉన్నాయి. సో 4 వాల్యూస్ తెలిస్తేనే దీన్ని సాల్వ్ చేయగలం. ఆ 4 వాల్యూస్ ఏంటో ఫస్ట్ రాసుకోవాలి. ఇచ్చిన ఇది క్వశ్చన్, సొల్యూషన్ ఎలా చేయాలి? సొల్యూషన్లో ఫస్ట్ మనకు ఆ వాల్యూస్ రాసుకోవాలి. వీ నో దాట్ మనకు తెలిసినవి రాసుకోవాలి. ఫస్ట్ వీ నో దాట్ మనకు తెలుసు, ఏం తెలుసు, దీని వాల్యూస్ తెలుసు, రాద్దాం. వీ నో దాట్ sin 60 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వాల్యూ, √3/2. నెక్స్ట్ cos 30 వాల్యూ ఎంత, ఇది కూడా √3/2. cos 30 వాల్యూ కూడా √3/2. నెక్స్ట్ ఇటు రాసుకుందాము. sin 30 వాల్యూ 1/2. నెక్స్ట్ cos 60 వాల్యూ కూడా 1/2. సో వాల్యూస్ తెలిస్తేనే దీన్ని సాల్వ్ చేయగలం అన్నందుకే వాల్యూస్ తెలియాలి ఖచ్చితంగా. 4 వాల్యూస్ రాసుకున్నాము. ఈ 4 వాల్యూస్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేయటమే. చూడండి, sin 60 అన్నాడు, రాద్దాం ఫస్ట్ అదే. దేర్ఫోర్ sin 60 cos 30, ఈ రెండు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్కి మధ్య ఏమీ లేదు అంటే ఇంటూ ఉన్నట్లు అర్థం. ప్లస్ sin 30 ఇంటూ cos 60. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. sin 60 వాల్యూ √3/2 ఇంటూ cos 30 వాల్యూ కూడా √3/2 ప్లస్ sin 30 వాల్యూ 1/2 ఇంటూ cos 60 వాల్యూ 1/2. నేను రెండుగా బ్రాకెట్స్లో పెట్టుకుంటున్నాను ఈజీగా సొల్యూషన్ రావడం కోసం, సొల్యూషన్ ఈజీ అవ్వడం కోసం, కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో √3 ఇంటూ √3 మీకు తెలుసు, రెండు రూట్స్లో సేమ్ వాల్యూ ఉంటుంది. √a ఇంటూ √a a, √3 ఇంటూ √3 3 అనమాట. సో దీని వాల్యూ 3/2 2s are 4 ప్లస్ 1 ఇంటూ 1/2 2s are 4. ఇప్పుడు ఇది 3/4 ప్లస్ 1/4 ఫామ్లోకి వచ్చేసింది. 3/4 ప్లస్ 1/4 రెండు లైక్ ఫ్రాక్షన్స్కి మనకి ఎల్సిఎం సేమ్ 4, పై రెండు యాడ్ చేసుకోవడం. 3 + 1 4/4 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 అనమాట. దీని వాల్యూ 1. సో చివరిలో మనం ఎట్లా రాస్తాం, sin 60 cos 30 ప్లస్ sin 30 cos 60 ఈజ్ ఈక్వల్స్ టు 1 అని రాసి మనం బాక్స్ చేసుకుంటాం అనమాట. దీన్ని నేను కొంచెం పైకి జరిపే ప్రయత్నం చేస్తాను. చివరిలో మనము బాక్స్లో పెట్టుకుంటే దీని ఆన్సర్ బాగుంటుంది. సో sin 60 cos 30 ప్లస్ sin 30 cos 60 ఈజ్ ఈక్వల్స్ టు 1 అని రాసేసి దీన్ని ఆన్సర్ని ఇట్లా బాక్స్ చేస్తే ప్రజెంటేషన్ బాగుంటుంది. సో ఇదన్నమాట సెకండ్ సమ్లో ఉన్న ఏ. ఇప్పుడు సెకండ్ సమ్లో ఉన్న బి చూద్దాం. సెకండ్ సమ్లో బిలో ఏముంది, 2 tan square 45 ప్లస్ cos square 30 మైనస్ sin square 60 degrees. ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. దీనికి మనకి tan 45 వాల్యూ తెలియాలి, cos 30 వాల్యూ తెలియాలి, sin 60 వాల్యూ, 3 వాల్యూస్ తెలియాలన్నమాట. 3 వాల్యూస్ రాసుకుందాం. ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకు తెలిసిన వాల్యూస్ రాసుకోవాలని చెప్పుకున్నాం కదా మనం. సో వీ నో దాట్, సేమ్ ఇందాకట్లాగే వీ నో దాట్ మనకు తెలిసిన వాల్యూస్ రాసుకుందాం. వీ నో దాట్
tan 45 వాల్యూ ఎంత 1, tan 45 వాల్యూ 1. నెక్స్ట్ cos 30 వాల్యూ రాసుకోవాలి. cos 30 వాల్యూ ఎంత √3/2 అనమాట. √3/2 cos 30 వాల్యూ. నెక్స్ట్ ఇంకొకటి sin 60 వాల్యూ. sin 60 వాల్యూ కూడా మనకి √3/2 అనమాట. sin 60 వాల్యూ కూడా √3/2. ఈ మూడు వాల్యూస్ రాసుకున్న తర్వాత వీటిని సబ్స్టిట్యూట్ చేయడమే మిగిలిపోయింది అనమాట. సబ్స్టిట్యూషన్ చూడండి, సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇచ్చిన క్వశ్చన్లో 2 tan square 45 degrees plus cos square 30 degrees minus sin square 60 degrees. దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ ఉంటుంది అక్కడ tan square 45కి 2కి మధ్య ఇంటూ tan square 45 అన్నాడు. tan 45 ఎంత 1, స్క్వేర్ ఉంది కాబట్టి 1కి స్క్వేర్ పెట్టాలి. tan 45 1 స్క్వేర్, tan స్క్వేర్ అన్నాడు కాబట్టి దానికి స్క్వేర్ తగిలించాము. ప్లస్ ఇది కూడా cos స్క్వేర్, cos 30 ఎంత √3/2 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టాలి. మైనస్ sin 60 ఎంత, ఇది కూడా √3/2 స్క్వేర్ ఉంది కాబట్టి సైన్కి, సో sin స్క్వేర్ అనమాట. సాల్వ్ చేద్దాం దీన్ని. 2 ఇది 1 స్క్వేర్ ఎంత, 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ √3² 3/2 స్క్వేర్ 4 మైనస్ √3² 3/2 స్క్వేర్ 4. ఇక్కడ మనము ప్లస్ 3/4 మైనస్ 3/4 క్యాన్సిల్ చేసుకోవచ్చు. ప్లస్ 3/4 మైనస్ 3/4. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడే క్యాన్సిల్ చేయొచ్చుగా, ఇంకొక స్టెప్ యాడ్ చేసినట్లుగా ఉంటుంది కాబట్టి దాన్ని సింప్లిఫై చేసిన తర్వాత క్యాన్సిల్ చేస్తే బాగుంటుంది. సో ఇంకా మిగిలింది ఏంటి ఇక్కడ ఆన్సరు, మిగిలిన ఆన్సరు 2 × 1. ఇది అయిపోయింది, ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి 2 × 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 అనమాట ఆన్సర్. ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ చూడండి, రైట్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ. యాంగిల్ ఏ ఉండాలి, క్వశ్చన్ క్లియర్గా చదువుకోవడం రావాలి. యాంగిల్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ. సీకెంట్ ఏలో రాయాలి అంటే వాడి ఉద్దేశం సైన్ ఏని సీకెంట్ ఏగా రాయాలి, కాస్ ఏని సీకెంట్ ఏగా రాయాలి, టాన్ ఏని సీకెంట్ ఏగా రాయాలి, కొసీకెంట్ ఏని సీకెంట్ ఏగా రాయాలి, కాట్ ఏని కూడా సీకెంట్ ఏ. అంటే మిగిలిన 5 రేషియోస్ని సీకెంట్ ఏ లాగా రాయాలి, సీకెంట్ ఏలో రిప్రజెంట్ చేయాలి. ఎలా రిప్రజెంట్ చేద్దామో చూద్దాము. క్వశ్చన్ రాస్తున్నాను. థర్డ్ క్వశ్చన్, రైట్ అదర్ trigonometric ratios so angle A. యాంగిల్ ఖచ్చితంగా ఏనే ఉండాలి. యాంగిల్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ. ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏలో రిప్రజెంట్ చేయాలి మనం. సైన్ ఏని సీకెంట్ ఏలో ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఇది అన్నమాట ప్రొసీజర్. చూద్దాం. చూడండి, ఫస్ట్ సైన్ ఏని రిప్రజెంట్ చేద్దాం. సైన్ ఏని సీకెంట్ ఏగా చూపించాలి మనం. మనకి సైన్ కి సీకెంట్ కి డైరెక్ట్ గా రిలేషన్ లేదు, కానీ సైన్ కి కాస్ కి రిలేషన్ ఉంది. సో అది రాసుకుందాం. ఫస్ట్ నేను సైన్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ అని సైడ్ హెడ్డింగ్ పెడుతున్నాను. సైన్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ. సైన్ ఏని సీకెంట్ ఏలో ఎలా రిప్రజెంట్ చేస్తాము చూడండి. సైన్ ఏని సీకెంట్ ఏలో రిప్రజెంట్ చేయాలంటే మనకు ఒక ట్రిగ్నోమెట్రిక్ రేషియో తెలుసు. ఇందాక మనం ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ చెప్పుకున్నాం. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని. ఇక్కడ నేను థీటా ప్లేస్ లో ఏ పెడుతున్నాను, ఎందుకంటే ఏలో అడిగారు, యాంగిల్ ఏ ఉండాలి ఖచ్చితంగా అన్నారు కాబట్టి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. మనకి తెలుసు కదా, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని. సో నేను ఏం చేస్తున్నాను అంటే సైన్ స్క్వేర్ ఇటే ఉంచుతున్నాను, కాస్ స్క్వేర్ అని పంపిస్తున్నాను. ప్లస్ కాస్ స్క్వేర్ అటు వెళ్తే మైనస్ కాస్ స్క్వేర్ అవుతుంది. సో చూడండి, సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. అంతేనా? ప్లస్ కాస్ స్క్వేర్ ఏ సెకండ్ స్టెప్ లో రైట్ సైడ్కి వచ్చింది. ఎల్హెచ్ఎస్ లో ఉండాల్సింది ఆర్హెచ్ఎస్ లోకి వచ్చింది, మైనస్ గా మారింది. నెక్స్ట్ మనకి కావాల్సింది సైన్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ కొసీకెంట్ ఏలోకి కావాలి. కాబట్టి ఏం చేస్తానంటే నేను సైన్ ఏ
సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ స్క్వేర్ ఉంది, స్క్వేర్ రైట్ సైడ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా స్క్వేర్ రూట్ అవుతుంది. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అనమాట. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఇంకా రాల ఆన్సర్. ఎందుకు? సైన్ ఏని సీకెంట్లో చెప్పమన్నాడు, మనల్ని కాసుల్లో కాదు. మనకు తెలుసు సీకెంట్కి కాస్కి ఒక రిలేషన్ ఉంది. సీకెంట్కి కాస్కి ఏ రిలేషన్ ఉంది? సీకెంట్ థీటా రావాలంటే 1/cos రాసుకోవాలి, లేదంటే కాస్ థీటా రావాలంటే 1/secant రాసుకోవాలి. సో ఇక్కడ మనకి కాస్ ఉండకూడదు, సీకెంట్ ఉండాలి. కాబట్టి ఈ కాస్ ప్లేస్ లో నేను సీకెంట్ రాస్తాను. కాస్ ప్లేస్ లో సీకెంట్ రాయాలంటే ఎట్లా రాయాలి? కాస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/secant. సో చూడండి, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ థీటా ప్లేస్ లో 1/secant ఏ హోల్ స్క్వేర్ గా రాశాను అనమాట. 1/secant ఏ హోల్ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్స్ టు, ఇక్కడ రైట్ సైడ్ రాస్తున్నాను చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఈ స్క్వేర్ ని రెండింటికి న్యూమరేటర్కి డినామినేటర్కి అప్లై చేయండి. 1 కి స్క్వేర్ చేస్తే 1 బై సీకెంట్ కి స్క్వేర్ చేస్తే సీకెంట్ స్క్వేర్ ఏ అనమాట. దీనికి ఎల్సిఎం సీకెంట్ స్క్వేర్ ఏ ఎల్సిఎం ఉంటుంది. సీకెంట్ స్క్వేర్ ఏ ఎల్సిఎం. సో సీకెంట్ స్క్వేర్ ఏ ఇంటూ 1 సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ డినామినేటర్లో ఇది సీకెంట్ స్క్వేర్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా 1 రాసేసుకోవాలి. దట్ ఈస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నేను రూట్ అనేది న్యూమరేటర్ వరకే రాశాను, డినామినేటర్కి ఉన్న రూట్ ని తీసేసాను. ఎందుకు తీసేసాను అంటే డినామినేటర్లో స్క్వేర్ ని రూట్ తో క్యాన్సిల్ చేశాను. సో డినామినేటర్లో ఇంకా మనము స్క్వేర్ రాయని అవసరం లేదు. డినామినేటర్లో స్క్వేర్ తీసేసి రూట్ తో క్యాన్సిల్ చేసేసి ఓన్లీ సీకెంట్ ఏ రాస్తున్నాను అనమాట. ఇది సైన్ ఏని సీకెంట్ ఏలో రిప్రజెంట్ చేయడం. చాలా లాంగ్ ప్రొసీజర్. మనము శ్రద్ధగా 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే కానీ గుర్తుండదు. మీరు ఇంకొక వెసులుబాటు ఉంది మీకు, ఇక్కడ దాకా చేసి వదిలిపెట్టిన మార్క్ ఇస్తారు. ఈ 2 స్టెప్స్ వేయకపోయినా ఇబ్బంది లేదు, ఇక్కడ దాకా చేసిన మార్క్ ఇస్తారు. దాదాపు ఇక్కడ దాకా కంప్లీట్గా చేయడానికి ప్రయత్నం చేయండి. రానప్పుడు అంటే ఇక్కడ నుంచి స్టెప్ గుర్తుకు రానప్పుడు ఇక్కడ దాకా చేసి వదిలిపెట్టండి, ఇబ్బంది ఏం లేదు. ఇది సైన్ ఏని సీకెంట్ ఏలో రిప్రజెంట్ చేయడం. నెక్స్ట్ మనకి ఆల్ అదర్ అన్నాడు. సీకెంట్ ఏలో అన్నిటిని రిప్రజెంట్ చేయమన్నాడు. ఒకటే అయిపోయింది, సైన్ ఏని రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ కాస్ ఏని రిప్రజెంట్ చేయాలి. చాలా ఈజీ. కాస్ ఏని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? సెకండ్, కాస్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ. కాస్ ఏని ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏలో ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఒకటే ఒక స్టెప్. ఏంటి చెప్పండి? కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/secant ఏ. అంత అయిపోయింది. కాస్ ఏ కావాలంటే మనకు 1/secant ఏ. కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/secant ఏ. ఇది సెకండ్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ చూద్దాము. థర్డ్ ఏంటి? tan ని సీకెంట్ లో చెప్పాలి. tan ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ. tan ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ. సీకెంట్ ఏలో tan ని చెప్పాలి. సో దీనికి ఎట్లా చూడండి, మీకు tan అంటే ఏంటి? tan అంటే సైన్ బై కాస్ కదా. సో అట్లా రాసుకుంటాను ఫస్ట్ నేను. చూడండి, tan ఏ దీనికంటే మనకు ఒక ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఉంది. రెండవ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ గుర్తు ఉంటుంది మీకు. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని రాసుకున్నాం మనం. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని రాసుకున్నాం. సో థీటా ప్లేస్ లో ఇక్కడ నేను ఏ పెట్టాను, అంత డిఫరెన్స్ ఏం లేదు. దీన్ని రైట్ సైడ్ కి తీసుకెళ్ళండి. సీకెంట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. మళ్ళీ ఏం చెప్పమన్నాడు? tan ని సీకెంట్ లో చెప్పమన్నాడు. సో tan ఏ తీసుకురావాలి మనం. tan ఏ కావాలి మనకి. నేను ఏం చేస్తున్నాను అంటే ఈ మైనస్ నడు పంపిస్తా. సీకెంట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. మైనస్ tan స్క్వేర్ ఇటు వచ్చి ప్లస్ tan స్క్వేర్ అయింది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి కావాల్సింది tan కాబట్టి tan తో పాటు అదనంగా ఇక్కడ ఏముంది? +1 ఉంది. ఈ +1 ని లెఫ్ట్ సైడ్ పంపిస్తున్నాను, -1 అవుతుంది. సో సీకెంట్ స్క్వేర్ ఏ -1 ఈజ్ ఈక్వల్స్ టు tan స్క్వేర్ ఏ. అంతే కదా. 1 ని ఇటు పంపించాం లెఫ్ట్ సైడ్ కి. మనకు కావాల్సింది tan స్క్వేర్ ఏ కూడా కాదు, tan ఏ కావాలి మనకి. tan స్క్వేర్ ఏ తెలుసు మనకి. tan ఏ రావాలంటే స్క్వేర్ రైట్ సైడ్ కి కానీ లెఫ్ట్ సైడ్ కానీ వెళ్తే
రూట్ స్క్వేర్ రూట్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ నెక్స్ట్ దట్ ఇంప్లాయిస్ tan a కావాలి అంటే tan a ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ ఉన్న స్క్వేర్ అటు పంపిస్తే రూట్ అయింది, స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ a మైనస్ 1 అనమాట. ఇది tan a ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ a లో రిప్రజెంట్ చేయడం. మనకు డైరెక్ట్ గా tan కి సీకెంట్ కి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఉంది కాబట్టి మనం ఈజీగా దీన్ని సాల్వ్ చేయగలిగాం. లేనప్పుడు మనం వేరే ఐడెంటిటీ నుంచి తీసుకురావాల్సి వచ్చేది. నెక్స్ట్ చూద్దాం ఫోర్త్. నెక్స్ట్ ఏం చెప్పాలి మనము, కోసీకెంట్ అని చెప్పాలి. కోసీకెంట్ థీటా ఇన్ కోసీకెంట్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ cosecant A in terms of secant A. cosecant A in terms of secant A. cosecant A ని secant A లో ఎలా చెప్పాలి? ఆల్రెడీ మీరు sin A చేశారు. sin A వచ్చిందంటే cosecant A కూడా వచ్చినట్టే కదా. sin A కి ఏదైతే వచ్చిందో దాన్ని రివర్స్ చేసి రాయడమే cosecant A. చూడండి మనం sin A కి ఏం రాసుకున్నాం, ఇది రాసుకున్నాం sin A కి. దీన్ని రివర్స్ చేసి రాసుకోండి, అదే cosecant A కి అనమాట. ఇది రాసాము, దీన్నే రివర్స్ చేసి రాస్తాము. న్యూమరేటర్ డినామినేటర్గా, డినామినేటర్ని న్యూమరేటర్గా రాస్తాం. సో ఇదేంటి చెప్పండి, స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై సీకెంట్ ఏ కదా. మనం అక్కడ కొసీకెంట్ ఏలో సీకెంట్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ అట్లా రాసుకుంటాం. సో కొసీకెంట్ ఏ కావాలి అంటే మనకి సైన్ ఏకి రివర్స్ ఇది, అవునా, 1 బై సైన్ ఏ. ఆల్రెడీ సైన్కి ఏమొచ్చింది, సైన్ అంటే సైన్కి వచ్చిందని రివర్స్ రాసుకుంటాం. అంటే సీకెంట్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 అనమాట. ఇది మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందని. సైన్ ఏకి ఆల్రెడీ ఇదే ఉంది కాబట్టి న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్, డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్ ఉంది. సైన్ ఏ అనేది కొసీకెంట్ ఏకి ఇన్వర్స్ కాబట్టి నేను రివర్స్ చేసి రాశాను, న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్, డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్ అంటే మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఐదోది కాట్ గురించి. కాట్ థీటా ఏ అన్నాడు, కాట్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ. కాట్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ. చూడండి కాట్ ఏని సీకెంట్ ఏలో ఎలా రిప్రజెంట్ చేయాలి. మీకు కాట్కి సంబంధించి డైరెక్ట్గా తెలియదు, రిలేషన్ లేదు. కాట్ దేనికి ఇన్వర్స్, ట్యాన్కి ఇన్వర్స్. ఆల్రెడీ ట్యాన్లో ఏదో వచ్చింది, సో ట్యాన్లో వచ్చిన దాన్ని రివర్స్ చేస్తే వచ్చేది ఇక్కడ రాసుకుంటాం అనమాట. మళ్ళీ 3 వచ్చేసినాయి అంటే మిగిలిన 3 రావడం పెద్ద ఆలస్యం, పెద్ద మీకు కష్టమేం కాదు. ఆ వచ్చిన వాటిని రివర్స్ ఇన్వర్స్ చేసుకోవడం. సో ఇప్పుడు కాట్ ఏ రాలేదు మనకి, ట్యాన్ ఏ వచ్చింది ఆల్రెడీ, ట్యాన్ ఏ చేసేసాం. ట్యాన్ ఏకి ఏదైతే వచ్చిందో దాన్ని రివర్స్ చేసుకుంటాము. ట్యాన్ ఏకి ఏమొచ్చింది, స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏం రాసుకోవాలి, 1 బై రాసుకోవాలి. ఇక్కడ 1 బై cot A is equals to 1 by square root of secant square A minus 1 అనమాట. చూడండి కావాలండి ఇక్కడ రాసిన దాన్ని రివర్స్ రెసిప్రోకల్, ఇక్కడ ఉన్నదానికి రెసిప్రోకల్ 1 బై ఇది రాసుకోవాలి, 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 రాసుకున్నాం అనమాట. ఇది ఈ థర్డ్ సమ్ మనకి ఇచ్చిన థర్డ్ క్వశ్చన్. ఇది కొంచెం కాంప్లికేటెడ్, ఎక్కువగా ప్రాక్టీస్ చేయడానికి ఈ సమ్. మిగిలిన సింపులే కాబట్టి ఇది ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 4 మార్క్స్. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్, రిప్రొడ్యూస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ by 1 minus sin A as square root of secant A plus tan A. దీన్ని ఎలా చూపించాలి, ప్రూవ్ చేయాలి. LHS లో ఉన్నదాన్ని RHS లాగా ప్రూవ్ చేయాలి. ప్రూవ్ దట్ క్వశ్చన్ లో మనకి రిప్రొడ్యూస్ అన్నాడు. రిప్రొడ్యూస్ square root of 1 plus sin A by 1 minus sin A as secant A plus tan A ఇలా అడగొచ్చు క్వశ్చన్, లేదంటే షో దట్ అనేసి ఇలా ఇవ్వచ్చు అనమాట. దీనికి సొల్యూషన్ చూద్దాము. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే
చూడండి, ఎల్హెచ్ఎస్ తీసుకుందాం ఫస్ట్. ఎల్హెచ్ఎస్ నేను ఏం చేస్తానంటే ఎల్హెచ్ఎస్ లో ఉన్న ప్రతి టర్మ్ ని, న్యూమరేటర్ లో ఉన్న టర్మ్ ని, డినామినేటర్ లో ఉన్న టర్మ్స్ ని కాస్ ఏతో డివైడ్ చేస్తున్నా. కాస్ ఏతో అంటే న్యూమరేటర్ లో 1 ఉంది కాబట్టి దాన్ని కాస్ ఏతో, ప్లస్ మళ్ళీ న్యూమరేటర్ లో సైన్ ఏ ఉంది, సో దాన్ని కూడా కాస్ ఏతో డివైడ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం డినామినేటర్ లో ఉన్న దాన్ని కూడా 1/cos A మైనస్ sin A/cos A. నేను ఏం చేశాను, న్యూమరేటర్లో ఉన్నదాన్ని డినామినేటర్లో ఉన్నదాన్ని cos A తో డివైడ్ చేశాను. న్యూమరేటర్లో 1 ఉంది, 1/cos A రాశాను, ప్లస్ sin A ఉంది, sin A/cos A రాశాను. అంటే 4 టర్మ్స్ని cos A తో డివైడ్ చేశాను. ఎందుకు చేసాము సార్, క్యాన్సిల్ అవుతుంది, cos A క్యాన్సిల్ అయిపోతుంది. పైన cos A కామన్ తీసి ఎల్సిఎం చేసి, కింద cos A ఎల్సిఎం తీసి రెండింటిని క్యాన్సిల్ చేయొచ్చు. అంటే వాల్యూ ఏం మారదు కాబట్టి రాసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇప్పుడు అట్లా రాయడం వల్ల ఏం ఫామ్ అయింది చూడండి. 1/cos A ఏంటి మనకి, 1/cos A సీకెంట్ A అనుకున్నాం కదా. కాస్కి ఇన్వర్స్ సీకెంట్ కాబట్టి 1/cos ని సీకెంట్ లాగా రాసుకోవచ్చు. sin/cos ఏంటి, sin/cos tan అనమాట. sin/cos tan బై సేమ్ కింద కూడా అంతే, 1/cos సీకెంట్ A మైనస్ sin A/cos A tan A అనమాట. ఇది ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే రేషనలైజ్ చేస్తా. రేషనలైజ్ చేయడం అంటే డినామినేటర్లో ఉన్న దానికి సింబల్ మార్చి మనము న్యూమరేటర్తో డినామినేటర్తో మల్టిప్లై చేస్తాం. చూడండి, రేషనలైజ్ చేద్దాం. సేమ్ ఇక్కడ ఉన్నదాన్ని రేషనలైజ్ చేసుకుందాం. సీకెంట్ A ప్లస్ tan A బై సీకెంట్ ఏ మైనస్ tan A ఉంది ఆల్రెడీ. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే రేషనలైజ్ చేస్తున్నా. అంటే ఇక్కడ ఉన్న దానికి సింబల్ మార్చు, మైనస్ ఉంది కాబట్టి ప్లస్తో, అంటే ఇక్కడ ఉన్న దాంతో మనము మల్టిప్లై చేద్దాం. సీకెంట్ A ప్లస్ tan A బై సీకెంట్ A ప్లస్ tan A. రెండింటిని ఒకటే దాంతో డివైడ్ అండ్ మల్టిప్లై చేస్తే దాని వాల్యూ మారదు కాబట్టి చేసుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని మీరు న్యూమరేటర్ చూడండి. ఇక్కడ న్యూమరేటర్ సేమ్. ఇది ఎక్స్ అనుకుంటే ఇది ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో దాన్ని ఎట్లా రాసుకోవచ్చు మనం, సీకెంట్ A ప్లస్ tan A హోల్ స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. సీకెంట్ A ప్లస్ tan A హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు దాన్ని. బై డినామినేటర్ ఎలా ఉంది చూడండి, సీకెంట్ Aని A అనుకోండి, tan Aని B అనుకోండి, A మైనస్ B. ఇక్కడ A ప్లస్ B, A మైనస్ B, A ప్లస్ B, A మైనస్ B ఇంటూ A ప్లస్ B, A స్క్వేర్ మైనస్ B స్క్వేర్. ఆ ఫార్ములాలో దీన్ని ఎట్లా రాసుకుంటాం అంటే మనం A మైనస్ B ఇంటూ A ప్లస్ B, A స్క్వేర్ మైనస్ B స్క్వేర్. కాబట్టి A స్క్వేర్ అంటే సీకెంట్ స్క్వేర్, A స్క్వేర్ అంటే సీకెంట్ స్క్వేర్ A మైనస్ B స్క్వేర్ అంటే tan స్క్వేర్ A అన్నమాట. ఇప్పుడు మనం ఇందాక ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఒకటి చెప్పుకున్నాం. ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో కూడా బ్రాకెట్లో రాసుకోవచ్చు. ఇది ఎలా వచ్చిందో కూడా బ్రాకెట్లో ఇక్కడ మనము సిన్స్ ఎలా వచ్చింది, ఈ డినామినేటర్ ఎలా వచ్చింది మనకి, A ప్లస్ B ఇంటూ A మైనస్ B ఫార్ములాలో చేసింది అనమాట. A ప్లస్ B ఇంటూ A మైనస్ B ఇజ్ ఈక్వల్స్ టు A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ అనే ఫార్ములా ప్రకారం చేసాము. దీన్ని అనేసి మనము దాని రిఫరెన్స్ కూడా చూపిస్తాం అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ పైది సీకెంట్ A ప్లస్ tan A హోల్ స్క్వేర్ని అంతే రాస్తున్నాను. బై కింద ఉంది అంటే సీకెంట్ స్క్వేర్ A మైనస్ tan స్క్వేర్ A. ఇందాక మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ చెప్పుకున్నాం. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ప్రకారము ఇదిగోండి ఇక్కడ ఉంది, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా వాల్యూ 1. సపోజ్ ఈ థీటా ప్లేస్లో A ఉంది, సీకెంట్ స్క్వేర్ A మైనస్ tan స్క్వేర్ A 1 అయిపోతుంది. సో అదే చూడండి ఇక్కడ ఉంది, సీకెంట్ స్క్వేర్ A మైనస్ tan స్క్వేర్ A, దీని వాల్యూ అంతా 1. సో ఇక్కడ 1 పెట్టుకుంటాం అన్నమాట. దట్ ఈస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ A ప్లస్ tan A హోల్ స్క్వేర్. డినామినేటర్లో 1 ఉంది, దాన్ని కన్సిడర్ చేయం. డినామినేటర్లో 1 ఉన్న ఒకటే లేకపోయినా ఒకటి కదా, సో దాన్ని కన్సిడర్ చేయం. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడున్న స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు దాని వాల్యూ సీకెంట్ A ప్లస్ tan A అనమాట.
చూడండి మనకు RHS వచ్చింది. మనం ప్రూవ్ చేయాల్సింది సీకెంట్ ఏ ప్లస్ tan ఏ. సో మనం LHSని తీసుకున్నాము, LHSని తీసుకొని RHS లాగా ప్రూవ్ చేసాము. సో నెక్స్ట్ స్టెప్ ఎలా రాయాలి? నెక్స్ట్ స్టెప్ LHS is equals to RHS. LHS is equals to RHS. LHS తీసుకున్నాము, RHS వచ్చింది. Therefore ఇచ్చిన లెక్కకి ఇచ్చిన ఏం చేస్తాం, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ is equals to సీకెంట్ ఏ ప్లస్ tan ఏ. ఇదన్నమాట ప్రూవ్ అయిపోయింది అనేసి రాసాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్, రైజింగ్ స్టార్స్లో ఉన్న ఫిఫ్త్ క్వశ్చన్. రీప్రొడ్యూస్ సైన్ ఏ ప్లస్ కొసీకెంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్ యాజ్ 7 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అనమాట. ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్, యాక్షన్ ప్లాన్లో ఫిఫ్త్ క్వశ్చన్. sin a plus cosecant a whole square plus cos a plus secant a whole square. ఇదన్నమాట LHS. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, 7 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అని ప్రూవ్ చేయాలి. దీన్ని ఇలా LHS ఇచ్చాడు, దీన్ని బేస్ చేసుకొని మనం RHS లాగా ప్రూవ్ చేయాలి. దీన్ని తీసుకొని దీనిలాగా ప్రూవ్ చేయాలన్నమాట. చూద్దాం ఎలా ప్రూవ్ చేయాలో. LHS తీసుకుందాం మనం. LHS ఏముంది, ఇంతవరకు LHS మనం అది ప్రూవ్ చేయాలి. 7 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అనేది ప్రూవ్ చేయాల్సింది. ఇది LHSని తీసుకుందాం. LHS ఏంటి, సైన్ ఏ ప్లస్ కోసీకెంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్. ఇది LHS అనమాట. ఈ LHSని తీసుకొని మనం RHS ప్రూవ్ చేయాలి. LHSని చూద్దాం. LHSని ఏ ఫార్ములా, ఇది ఏ ఫార్ములాలో ఉంది, ఇది A ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. A ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి మనకి తెలుసు కదా, A ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కాబట్టి దాన్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం A స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2AB ఈ ఫార్మాట్లో దాన్ని ఈ ఫార్ములా ప్రకారము సైన్ ఏ ప్లస్ కొసీకెంట్ ఏ అని మనం ఎక్స్పాండ్ చేయాలి. సైన్ ఏ ప్లస్ కొసీకెంట్ ఏ ఎక్స్పాండ్ చేద్దాం. చూడండి, ఏ ప్లేస్లో సైన్ ఏ, బి ప్లేస్లో కొసీకెంట్ ఏ. ఏ ప్లేస్లో సైన్ ఏ, బి ప్లేస్లో కొసీకెంట్ ఏ ఉందనుకోని దాన్ని కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఎక్స్పాండ్ చేయాలి. చూడండి, ఏ ప్లేస్లో సైన్ ఏ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ, సైన్కి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ బి స్క్వేర్ అంటే కొసీకెంట్ స్క్వేర్ ఏ అనమాట. కొసీకెంట్ స్క్వేర్ ఏ. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ ఏ అవలా ప్లస్ 2AB ఉంది. ప్లస్ 2AB ప్లస్ 2 ప్లస్ 2AB 2 ఇంటూ ఏ అంటే ఏంటి, ఇక్కడ ఏ ప్లేస్లో ఉన్నదేమో సైన్ ఏ, బి ప్లేస్లో ఉన్నది కొసీకెంట్ ఏ. ఇదన్నమాట. దీన్ని ఎక్స్పాండ్ చేస్తూ వచ్చింది. ఈ ఫస్ట్ టర్మ్ ఎక్స్పాండ్ చేసాం, మధ్యలో ప్లస్ ఉంది, ప్లస్ పెట్టాము. ఇప్పుడు ఈ ప్లస్ పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా ఎక్స్పాండ్ చేయాలి ఇదే ఫార్మాట్లో. ఇది కూడా మళ్ళీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ అంటే కాస్ కాబట్టి ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ బి స్క్వేర్ అంటే సీకెంట్ ఏకి స్క్వేర్ చేస్తే సీకెంట్ స్క్వేర్ ఏ, సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2AB టర్మ్ ఉంది కదా, 2AB ప్లేస్లో 2 ఇంటూ కాస్ ఏ ఇంటూ సీకెంట్ ఏ రాయాలి. 2 ఇంటూ కాస్ ఏ ఇంటూ సీకెంట్ ఏ. అది ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తున్నాను. చూడండి, నేను సెకండ్ స్టెప్, నెక్స్ట్ స్టెప్ ఎట్లా వస్తుందంటే, నెక్స్ట్ స్టెప్ రాసేటప్పుడే నేను మనకి కొన్ని ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ గుర్తు రావాలి. ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ గుర్తు వస్తే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ వాల్యూ 1 కాబట్టి నేను ఈ సైన్ స్క్వేర్ ఏని ఈ కాస్ స్క్వేర్ ఏని పక్క పక్కన రాసుకుంటాను. ఓకే, కాన్సిక్యూటివ్గా రాసుకుంటాను. సో చూడండి, నెక్స్ట్ స్టెప్లో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ ఇక్కడున్న కాస్ స్క్వేర్ ఏని దీని పక్కనే రాసుకుంటాను, కాస్ స్క్వేర్ ఏ
సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ రాసుకున్నాను. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఉన్న కొసీకెంట్ స్క్వేర్ ఏ ఎలానే రాద్దాం, కొసీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ ఇది చూస్తే మీరు జాగ్రత్తగా 2 సైన్ ఏ ఇంటూ కొసీకెంట్ ఏ అంటే మనం ఆల్రెడీ ఫార్ములా రాసుకున్నాం. మనం కొసీకెంట్ ఏ అంటే ఏంటి, 1/sin ఏనే కదా. కొసీకెంట్ ఏ ఎలా వస్తుంది, సైన్ ఏకి రెసిప్రోకల్. సో మనం కొసీకెంట్ ఏ ప్లస్ 1/sin ఏ రాసుకోవచ్చు. ప్లస్ ఇది ఆల్రెడీ రాసేసుకున్నాం. సో నెక్స్ట్ ఇది రాస్తున్నాను అనమాట, సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ సేమ్ దీన్ని కూడా ఇంతే 2 ఇంటూ కాస్ ఏ ఇంటూ సీకెంట్ ఏ అంటే ఏంటి మళ్ళీ 1/cos ఏ. సీకెంట్ ఏ 1/cos ఏగా రాసుకోవచ్చు కదా. సీకెంట్ కాస్ రెండు కూడా రెసిప్రోకల్స్ కదా ఒకదానికొకటి. సో ఈ స్టెప్ ఇంపార్టెంట్ అనమాట. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఎక్స్పాండ్ చేసిన తరువాత ఉన్న స్టెప్ ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చూద్దాం చూడండి. సైన్ స్క్వేర్తో పాటు నేను ఇక్కడున్న కాస్ స్క్వేర్ ఏని పక్కన రాసుకున్నాను. నెక్స్ట్ కొసీకెంట్ స్క్వేర్ ఏ ఎంత రాసుకున్నాము, ఈ 2 sin ఏ కొసీకెంట్ ఏ అని, కొసీకెంట్ ఏ అంటే 1/sin ఏగా రాసుకున్నాను. తర్వాత ఇది రాసేసాం ఆల్రెడీ స్టార్టింగ్లో కాబట్టి సీకెంట్ స్క్వేర్ ఏ రాసుకున్నాను. 2 ఇంటూ కాస్ ఏ, సీకెంట్ ఏ అంటే 1/cos ఏ రాసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఈ రెండింటి వాల్యూ అంతా సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ వాల్యూ మీకు తెలుసు 1. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ వాల్యూ 1. ఇంకా అది రాయాల్సిన అవసరం లేదు, దాని మొత్తం ప్లేస్లో 1 రాసుకుంటాం. ప్లస్ ఇక్కడ చూడండి, ఈ సైన్ ఏ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కాస్ ఏ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. ప్లస్ ఇదేంటిది, కొసీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ ఇది 2 ఇంటూ 1 2 అనమాట. ఆ టర్మ్ మొత్తం వాల్యూ 2 అయిపోయింది. 2 ఇంటూ 1 2 ప్లస్ ఇది సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ దీని వాల్యూ 2 ఇంటూ ఇది కూడా 1 2 అనమాట. ఇప్పుడు న్యూమరల్స్ యాడ్ చేసుకుందాం, నంబర్స్ యాడ్ చేసుకుందాం. 1 2 3 ప్లస్ 2 5 అన్న టోటల్ 5 వచ్చింది. 5 ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ, ఇది మన ఫైనల్ అవుట్పుట్. దీని నుంచి మనం ఇప్పుడు దీన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. 7 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, నెక్స్ట్ ఏం రాస్తున్నాను, ఈ 5 అంతే ఉంచి నేను కొసీకెంట్కి కాట్కి మీకు ఒక రిలేషన్ ఉంది. కొసీకెంట్కి కాట్కి ఒక రిలేషన్ ఉంది. కొసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనే ఒక రిలేషన్ ఉంది మనకి. ఈ రిలేషన్ నుంచి నేను ఇక్కడ కొసీకెంట్ స్క్వేర్ ఏ ప్లేస్లో ఈ మైనస్ కాట్ స్క్వేర్ని అటు పంపిస్తే 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అవుతుందా. సో కొసీకెంట్ స్క్వేర్ ఏ ప్లేస్లో నేను 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ రాసుకుంటాను. సో ఇక్కడ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ రాసుకుంటాను. ప్లస్ సేమ్ దీని ప్లేస్లో కూడా అంతే, సీకెంట్ స్క్వేర్కి సంబంధించి మనకు ఒక ఉంది ఐడెంటిటీ, సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనే ఒక ఐడెంటిటీ ఉంది. దీని నుంచి మనము సీకెంట్ స్క్వేర్ ఏ కావాలంటే మనకి మైనస్ tan స్క్వేర్ ఏ అడిగిపోతే ప్లస్ tan స్క్వేర్ ఏ అయింది. సో ఇప్పుడు ఏం రాయొచ్చు, సీకెంట్ స్క్వేర్ ఏ ప్లేస్లో 1 ప్లస్ tan స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మళ్ళీ న్యూమరల్స్ యాడ్ చేయండి. ఇది ఒక 5 1 6 ఇది ఒకటి 7 ప్లస్ ఫస్ట్ది కాట్ స్క్వేర్ ఏ ప్లస్ tan స్క్వేర్ ఏ, ఇది మనకి కావాల్సిన RHS అనమాట. ఇదే మనకు కావాల్సిన RHS. చూడండి, అలా ప్రూవ్ చేయమంది ఏంటి, 7 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ, అది మనకి వచ్చింది చూడండి 7 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ tan స్క్వేర్ ఏ అనమాట. ఇది టోటల్గా సొల్యూషన్. ఇది మనకు రెఫరెన్స్లు అనమాట. ఈ 2 రెఫరెన్స్లు రాసుకున్నాం. ఇది 4 మార్క్స్ క్వశ్చన్, మనకు వెయిటేజ్ 4 స్టెప్స్ ఉంటాయి. ఇది 5th క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ ఇక్కడతో మనకి రైజింగ్ స్టార్స్లో ఉన్న 5 క్వశ్చన్స్ అయిపోయినాయి. రైజింగ్ స్టార్స్లో ఉన్న 4 మార్క్స్ 5 క్వశ్చన్లు. రైజింగ్ స్టార్స్లో మనకు ఉన్నటువంటి 4 మార్క్స్వి మనము ఆల్రెడీ సాల్వ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ షైనింగ్ స్టార్స్లో ఇంకొక 4 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చూద్దాం ఇప్పుడు. వాటిలో మొదటి ప్రశ్న చూద్దాం. యాక్షన్ ప్లాన్లో షైనింగ్ స్టార్స్ కింద ఉన్న 4 క్వశ్చన్స్లో మొదటిది అబ్జర్వ్ చేద్దాం. మొదటి చూద్దాం, సాల్వ్ చేసుకుందాం. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్, వాల్యూస్ అడిగాడు ఇక్కడ. అంటే మనకి వాల్యూస్ ఇందాక టేబుల్ చెప్పుకున్నాం కదా, వాల్యూస్ టేబుల్కి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ అని 2 ఇచ్చాడు. మొదటిది 1లో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 90
sin 90 tan 45 sin 90 tan 45 plus cos 0 secant 60 by secant square 45 plus cosecant square 45 degrees. ఇది ఈ వాల్యూకి సంబంధించిన క్వశ్చన్. దీన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ దీంట్లో ఉన్న వాల్యూస్ అన్ని తెలియాలి మీకు. దీనిలో ఉన్న వాల్యూస్ అన్ని తెలియాలి. చూడండి, దీనిలో ఉన్న వాల్యూస్ అన్ని ఫస్ట్ వాల్యూస్ అన్ని రాసుకోవాలి. వీనో మనకు తెలిసిన వాల్యూస్ రాసుకోవాలి. ఫస్ట్ వీనో sin 90 వాల్యూ ఎంత 1, సో sin 90 1. నెక్స్ట్ tan 45 రాసుకోవాలి. tan 45 వాల్యూ కూడా 1 అన్నమాట. నెక్స్ట్ cos 0 రాసుకోవాలి. cos 0 వాల్యూ కూడా మనకి 1. నెక్స్ట్ secant 60 రాసుకోవాలి. secant 60 రావాలంటే మనకి cos 60 తెలియాలి. cos 60 వాల్యూ 1/2, secant 60 వాల్యూ 1/2ని రివర్స్ చేయాలి. 2/1 అంటే 2 అన్నమాట. సో secant 60 2. నెక్స్ట్ కింద ఉన్న secant 45 degrees. secant 45 రావాలంటే cos 45 తెలియాలి. cos 45 ఎంత 1/√2. cos 45 1/√2 అయితే secant 45 ఎంత √2/1. √2/1 is nothing but √2 అన్నమాట. సో √2. నెక్స్ట్ cosecant 45 రావాలంటే మనకి దాని రెసిప్రోకల్ అయిన sin 45 తెలియాలి. sin 45 1/√2. sin 45 1/√2 కాబట్టి cosecant అంటే రివర్స్ చేయాలి. √2/1. సో ఇది కూడా √2 అన్నమాట. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈజీగా సొల్యూషన్ వచ్చేస్తుంది. చూడండి, దట్ ఈస్ ఈక్వల్స్ టు sin 90 వాల్యూ 1 ఇంటూ tan 45 వాల్యూ 1 ప్లస్ cos 0 వాల్యూ 1, నెక్స్ట్ secant 60 వాల్యూ 2 బై secant 45 వాల్యూ √2. కానీ స్క్వేర్ ఉంది, దానికి జాగ్రత్తగా చూడండి. సో స్క్వేర్ √2 హోల్ స్క్వేర్ ప్లస్ cosecant స్క్వేర్ 45 to √2 కాబట్టి దీనికి కూడా స్క్వేర్ ఉంది. సో హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 into 1 1 ప్లస్ 1 into 2 2 బై √2 హోల్ స్క్వేర్ 2 ప్లస్ √2 హోల్ స్క్వేర్ 2. టోటల్గా పైన 1 + 2 4 3 2 + 2 4 అన్నమాట. దీని వాల్యూ 3/4 దీని వాల్యూ. చూడండి, సింప్లిఫికేషన్ రావాలంటే ఫస్ట్ మనకు వాల్యూస్ తెలియాలి. వాల్యూస్ తెలిస్తేనే దీన్ని సాల్వ్ చేయగలం. నెక్స్ట్ దీనిలోనే ఫస్ట్ క్వశ్చన్లోనే బి ఉంది. బి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లోనే బి ఉంది, చూద్దాం. 1లో బి √2 sin 45 ప్లస్ √3 cos 30 ప్లస్ cosecant 90. వాల్యూస్ తెలియాలనుకున్నాం కదా, దీనికి కూడా వాల్యూస్ రాసుకుందాం. ఫస్ట్ వీ నో దట్ అన్ని వాల్యూస్ రాసుకుందాం. వీ నో దట్ మనకు తెలిసిన వాల్యూస్ రాసుకుందాం. వీ నో sin 45 వాల్యూ తెలుసు మీకు. sin 45 వాల్యూ 1/√2 అనమాట. 1/√2 sin 45 వాల్యూ. నెక్స్ట్ cos 30 వాల్యూ తెలియాలి. cos 30 వాల్యూ √3/2. నెక్స్ట్ cosecant 90 వాల్యూ. cosecant 90 తెలియాలంటే మనకి cosecant దేనికి ఇన్వర్స్? సైన్కి ఇన్వర్స్. cosecant 90 తెలియాలంటే sin 90 తెలియాలి. sin 90 వాల్యూ 1, cosecant 90 దాన్ని రివర్స్ చేయాలి. 1/1. 1/1 is nothing but 1. సో cosecant 90 కూడా 1 అనమాట. దీన్ని తీసుకెళ్ళి దీంట్లో సింప్లిఫై చేయాలి. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకుంటాం. చూడండి, √2 మీరు కింద రాయండి. √2 sin 45 ప్లస్ √3 cos 30 ప్లస్ cosecant 90. √2 అంతే రాసుకున్నాం ఇంటూ sin 45 వాల్యూ 1/√2 ప్లస్ √3 ఇంటూ cos 30 అంత √3/2. సో √3/2 ప్లస్ cosecant 90 వాల్యూ 1 అనమాట.
సో ఇక్కడ ఉన్న √2 ఇక్కడ ఉన్న √2 క్యాన్సిల్, చూస్తే అప్పుడు 1 మిగిలింది ఇక్కడ, ప్లస్ √3 ఇంటూ √3 3, సో 3/2 ప్లస్ 1 అన్నమాట. ఇదొక 1 ఇదొక 1 యాడ్ చేస్తే 2 ప్లస్ 3/2, 2 ప్లస్ 3/2 యాడ్ చేయండి, ఎల్సిఎం 2, ఇది 4 ప్లస్ 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు 7/2 అన్నమాట. దీని వాల్యూ 7/2. ఇది ఫస్ట్ క్వశ్చన్లో వాల్యూస్కి సంబంధించి ఏబి అని 2 సమ్స్ ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్ కాస్ ఏ, టాన్ ఏ, సీకెంట్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏ. వీటన్నిటిని సైన్ ఏలోకి కన్వర్ట్ చేయాలి, సైన్లోకి మార్చాలి. కాస్ని సైన్గా మార్చాలి, టాన్ని సైన్గా చూపించాలి, సీకెంట్ని కూడా సైన్గా చూపించాలి. చూడండి సెకండ్ క్వశ్చన్ ఇది ఏమన్నాడు, రైట్ కాస్ ఏ, టాన్ ఏ, నెక్స్ట్ సీకెంట్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏ. వీటిని సైన్ ఏగా మార్చాలి. చూడండి దీనికి సంబంధించి ఫస్ట్ కాస్ ఏని సైన్గా మార్చాలి, కాస్ ఏని సైన్లో చూపించాలి. సో కాస్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏ హెడ్డింగ్ పెట్టుకున్నాము. కాస్ని సైన్లో చూపించాలి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏ. మీకు సైన్కి కాస్కి రిలేషన్ ఉంది, అది రాసుకోవడం ఫస్ట్. మనకేం తెలుసు, సైన్కి కాస్కి సంబంధించిన రిలేషను సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నమాట. ఇది తెలుసు మనకి. ఇప్పుడు మనల్ని కాస్ని సైన్లో చూపించమన్నాడు కాబట్టి మనకి లెఫ్ట్ సైడ్ కాస్ ఉంచుకోవాలి. మనం లెఫ్ట్ సైడ్ కాస్ ఉంచుకొని సైన్ని రైట్ సైడ్ పంపిద్దాం. సో లెఫ్ట్ సైడ్ కాస్ ఉంచుకుంటే కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అనమాట. కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో ఇది కాస్ స్క్వేర్, మనకు కావాల్సింది కాస్ ఏ కాబట్టి స్క్వేర్ నడు పంపిస్తా. కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. మొత్తాన్ని రూట్లో ఉంచాలి. ఇదనమాట కాస్ని సైన్లో చూపించడము, కాస్ని సైన్లో చూపించడం, కాస్ని సైన్లో. నెక్స్ట్ టాన్ని సైన్లో చూపించాలి, టాన్ని సైన్లో చూపించాలి. చూద్దాం టాన్ ఎట్లా సైన్లో చూపిస్తాం. టాన్ ఏ in terms of sin A. చూడండి మనకి tan A అంటే ఏంటో తెలుసు. tan A అంటే మనకేం తెలుసు, sin A by cos A అనే రిలేషన్ ఉంది మనకు తెలుసు. sin A by cos A, tan A అంటే sin A by cos A కదా, sin by cos is tan కదా. సో tan A ని ఇప్పుడు మనం దేంట్లో సైన్లో చూపించాలి. ఆల్రెడీ పైన సైన్ ఏ ఉంది, కింద సైన్ ఏ లేదు, కాస్ ఏ ఉంది. సో ఈ కాస్ ఉండకూడదు, పైన సైన్ ఉండొచ్చు. కింద ఈ కాస్ ప్లేస్ మనం రాసుకుందాం అంటే ఆల్రెడీ ఇక్కడ కాస్ ఏ ప్లేస్లో సాల్వ్ చేసాక అది రాసుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు సైన్ ఏ బై కాస్ ఏ ప్లేస్లో ఏం రాసుకోవాలి, ఆల్రెడీ కాస్ ఏ అంటే సైన్లో వచ్చిన ఒక వాల్యూ, దీన్ని రాసుకుంటాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే అయిపోయింది. సో మనకి ఓవరాల్గా చివరి పాయింట్లో మనకి సైన్ తప్ప వేరేది ఉండకూడదు. ట్యాన్ తీసుకొని దాన్ని సైన్లోకి మార్చాలి. చివరిలో సైన్లోనే ఉండాలి, ఇక్కడ వేరేది ఉండకూడదు. న్యూమరల్స్ ఉండాలి, వేరే ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏది ఉండకుండా సైన్లోనే ఉండాలి. అది వాడంది ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏలో చూపించాలి. సో కాస్ ఏ చూపించాము, టాన్ ఏని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏ. నెక్స్ట్ సీకెంట్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏ అనమాట. సీకెంట్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏ ఎలా చేస్తాము చూడండి. సీకెంట్ ఏ in terms of sin A. మీకు సీకెంట్ ఏ అంటే తెలుసు. సీకెంట్ ఏ అని మనం ఎట్లా రాసుకోవచ్చు, 1 బై కాస్ ఏగా రాసుకోవచ్చు, అవునా. సీకెంట్కి కాస్ ఏ కదా రెసిప్రోకల్. సో సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై కాస్ ఏ రాసుకున్నాము. 1 బై కాస్కి ఆల్రెడీ సైన్లో వచ్చింది ఒకటి వాల్యూ, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. దీన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేయడం.
స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అనమాట. ఇంతే, అయిపోయింది. ఇది కూడా మనం ఏం చెప్పుకున్నాము, సీకెంట్ని సైన్లో చెప్పాలంటే సీకెంట్ని చివరికి వచ్చే లాస్ట్ స్టెప్లో మనకి సైన్ మాత్రమే ఉండాలి. సైన్ అనే ట్రిగ్నోమెట్రిక్ రేషియో మాత్రమే ఉండాలి, ఇంకేది ఉండకూడదు. సో సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/cos ఏ రాసుకున్నాం. ఆల్రెడీ cos ఏకి మనకి ఇక్కడ వాల్యూ వచ్చింది. ఈ వాల్యూని ఇక్కడ ప్రతిక్షేపించుకున్నాం, సబ్స్టిట్యూట్ చేసాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇది థర్డ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ అనమాట, కాస్ ఏని tan ఏని సీకెంట్ ఏని సైన్ ఏలో రిప్రజెంట్ చేయడం. నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ లో థర్డ్ క్వశ్చన్ ఉంది. ఇది 4 మార్క్స్ లో ఇంపార్టెంట్ చూద్దాం. యాక్షన్ ప్లాన్ లో షైనింగ్ స్టార్స్ లో థర్డ్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్ లో థర్డ్ క్వశ్చన్, prove that, show that cosecant theta minus cot theta whole square is equals to 1 minus cos theta by 1 plus cos theta. LHS తీసుకొని మనం RHS ని ప్రూవ్ చేయాలి. చూడండి, దీనికి మనం ఎలా సాల్వ్ చేద్దాము. LHS తీసుకుంటున్నాను నేను. టేక్ LHS తీసుకుంటాను. LHS ఏంటి, కోసీకెంట్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్. ఈ LHS ని నేను LHS లో కొసీకెంట్ కాట్ ఉంది, వీటికి ఫార్ములాస్ రాస్తాను. కొసీకెంట్ దేనికి రివర్స్, దేనికి ఇన్వర్స్, సైన్ కి ఇన్వర్స్. కాబట్టి నేను కొసీకెంట్ థీటా ప్లేస్ లో 1/sin థీటా అని రాసుకుంటాను, మైనస్ కాట్ థీటా ప్లేస్ లో కాస్ థీటా బై సైన్ థీటా. కాట్ అంటే కాస్ బై సైన్ కదా, సో ఇలా రాసుకున్నాను అనమాట. నేను ఇక్కడ ఉన్న వాటి యొక్క ఫార్ములాస్ రాసుకున్నాను అంతే. కొసీకెంట్ అంటే 1/sin, కాట్ అంటే కాస్ బై సైన్ రాసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటికి కామన్ గా బేస్ లో డినామినేటర్ లో సైన్ థీటా ఉంది కాబట్టి సైన్ థీటా అనేది ఎల్సిఎం అవుతుంది. దీనికి సైన్ థీటా అనేది ఎల్సిఎం. సైన్ థీటా ఎల్సిఎం గా తీసుకుంటే సైన్ పోతే పైన 1 ఉంటుంది, సో 1 మైనస్ సైన్ పైన మిగిలింది కాస్ థీటా అన్నమాట, కాస్ థీటా. ఇప్పుడు ఈ స్క్వేర్ అనే దాన్ని డినామినేటర్ కి న్యూమరేటర్ రెండింటికి ఉంది కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో రెండింటికి సపరేట్ గా అప్లై చేద్దాం. ఫస్ట్ న్యూమరేటర్ కి అప్లై చేస్తే 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై సైన్ కి అప్లై చేస్తే సైన్ స్క్వేర్ థీటా అనమాట, సైన్ స్క్వేర్ థీటా. ఈ స్టెప్ లో ఏం చేసాం మనం, ఈ స్క్వేర్ ని న్యూమరేటర్ కి డినామినేటర్ కి సపరేట్ గా ఇచ్చేసాం అనమాట. స్క్వేర్ దీనికి ఇచ్చేసాం, దీనికి ఇచ్చేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ స్టెప్ లో నేను ఏం చేస్తాను అంటే 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంతే రాస్తున్నా. 1 మైనస్ కాస్ థీటా, న్యూమరేటర్ ఏం చేంజ్ చేయట్లేదు, న్యూమరేటర్ అంతే రాసి డినామినేటర్ లో సైన్ స్క్వేర్ థీటా ఉంది. ఇప్పుడు నేను ఈ సైన్ స్క్వేర్ థీటా ప్లేస్ లో ఒకటి రాయడం కోసం నేను ఒక రెఫరెన్స్ తీసుకుంటున్నాను. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. మనకు ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో చెప్పుకున్నాం. ఇప్పుడు నేను ఈ సైన్ స్క్వేర్ థీటా ప్లేస్ లో ఈ ప్లస్ కాస్ స్క్వేర్ అది పంపిస్తే చూడండి, సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా, ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అది పంపించాము, మైనస్ కాస్ స్క్వేర్ థీటా అయింది. ఇప్పుడు నేనేం రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ ప్లేస్ లో 1 మైనస్ కాస్ స్క్వేర్ రాసుకోవచ్చా? సో అదే రాస్తున్నాను చూడండి. ఈ ప్లేస్ లో సైన్ స్క్వేర్ థీటా ఇక్కడ ఉంది డినామినేటర్, ఈ ప్లేస్ లో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాస్తున్నాను, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తానంటే నేను న్యూమరేటర్ ఏమి డిస్టర్బ్ చేయకుండా డినామినేటర్ లో 1 ని 1 స్క్వేర్ గా పెడతాను. 1 ఈజ్ 1 స్క్వేర్, 1 స్క్వేర్ అన్న 1 అన్న 1 కాబట్టి ఆ 1 ని 1 స్క్వేర్ గా పెట్టాను. ఎందుకు పెట్టానంటే ఇది ఇప్పుడు దీన్ని మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా లాగా చూపించడం కోసం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా మనం విడగొట్టుకోవచ్చు కదా, అందుకోసం. సో న్యూమరేటర్ నేను 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ గా అంతే ఉంచుతున్నాను. డినామినేటర్ ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి ఇక్కడ రాసుకుంటాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాసుకోవచ్చు. సో అదే ఫామ్ లో నేను రాస్తున్నాను చూడండి. దీన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ అంటేనేమో 1, ఏ ప్లస్ బి అంటే కాస్ థీటా, ఏ ప్లస్ బి అంటే ఇప్పుడు 1 ప్లస్ కాస్ థీటా
ఇంటూ 1 మైనస్ కాస్ థీటాగా రాసుకోవచ్చు దీన్ని. ఎందుకంటే ఇది a² మైనస్ b² ఫార్మాట్లో ఉంది. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బిగా రాస్తున్నాను. సో ఇప్పుడు న్యూమరేటర్ను కూడా నేను ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే a మైనస్ బి ఇంటూ a మైనస్ బి రాసుకోవచ్చు. a ఇంటూ a అంటే a². ఇప్పుడు దీనికి స్క్వేర్ ఉందంటే దీన్ని 2 సార్లు రాసుకోవచ్చు అనే కదా అర్థం. సో దాన్ని న్యూమరేటర్ 2 సార్లు రాసుకుంటున్నాను అనమాట. 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అని రాసుకుంటాను న్యూమరేటర్ని. బై కింద దాన్ని 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా రాసాము. సో ఈ 1 మైనస్ కాస్ థీటా ఈ 1 మైనస్ కాస్ థీటా క్యాన్సిల్ అయింది. మిగిలింది 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. మనం ప్రూవ్ చేయాల్సింది అదే చూడండి. ప్రూవ్ చేయాల్సింది సో చివరిలో ఏం రాసుకుంటాం, దట్ ఈస్ ఈక్వల్స్ టు RHS, దట్ ఈస్ ఈక్వల్స్ టు RHS అని రాసుకొని therefore cosecant theta minus cot theta whole square is equals to వచ్చిన ఆన్సర్ 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా అని రాసుకొని దీన్ని బాక్స్లో చూపిస్తాము ఇంప్రెషన్ కోసం. ఇది థర్డ్ క్వశ్చన్ యొక్క సొల్యూషన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్, రీప్రొడ్యూస్ cot A minus cos A by cot A plus cos A as cosecant A minus 1 by cosecant A plus 1. ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు క్వశ్చన్ రాస్తున్నాను. cot A minus cos A by cot A ప్లస్ కాస్ ఏని ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేయాలి? కోసికెంట్ ఏ మైనస్ 1 బై కోసికెంట్ ఏ ప్లస్ 1గా ప్రూవ్ చేయాలన్నమాట. ప్రూవ్ చేయాలి. ప్రూవ్ క్వశ్చన్లో LHS తీసుకుందాం. LHS తీసుకుందాం. LHS ని RHS ని ఇక్కడ సపరేట్గా ప్రూవ్ చేసుకోవాలి. ఈ క్వశ్చన్లో LHS ని సాల్వ్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది, RHS ని సాల్వ్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. రెండు ఈక్వల్ అవుతాయి కాబట్టి LHS నుంచి వచ్చినది RHS నుంచి వచ్చింది ఈక్వల్ అయితే ఈ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేస్తాం. మనం చూద్దాం. ఫస్ట్ LHS తీసుకుందాం. LHSలో cot A మైనస్ కాస్ A బై cot A ప్లస్ కాస్ A. ఇప్పుడు దీన్ని నేను ఎలా రాస్తున్నానంటే కాట్ని ఎలా రాసుకోవచ్చు, కాస్ బై సైన్గా రాసుకోవచ్చు. కాట్ని కాస్ బై సైన్గా రాసుకోవచ్చు. సో చూడండి, కాట్ని నేను నెక్స్ట్ స్టెప్లో కాస్ బై సైన్గా రాస్తా. కాస్ ఏ బై సైన్ ఏగా రాశాను కాట్ని. ఈ కాస్ ఏ అని అంతే ఉంచాను అనమాట న్యూమరేటర్లో. బై కాట్ని కాస్ ఏ బై సైన్ ఏగా మైనస్ కాస్ ఏగా అంతే రాసాము. డినామినేటర్ని కూడా మళ్ళీ డినామినేటర్లో ఉన్న కాట్ ఏ ప్లస్లో కూడా కాస్ ఏ బై సైన్ ఏ ప్లస్ కాస్ ఏగా రాసుకున్నాను ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్లో ఏం రాసుకున్నాను, కాట్ని యొక్క ఫార్ములా మార్చాను, అంటే కాట్ యొక్క ఫార్ములా మార్చాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను చూడండి, ఈ కాస్ ఇక్కడ కాస్ ఉంది ఇక్కడ కాస్ ఉంది కాబట్టి కాస్ని కామన్ తీస్తాను న్యూమరేటర్లో. న్యూమరేటర్లో కాస్ ఏని కామన్ తీస్తే కాస్ ఏ బయటకు వచ్చింది. ఇక్కడ ఏమన్నట్లు 1 ఉంటుంది, 1 బై సైన్ ఏ అనమాట. కాస్ బయటకు వస్తే అక్కడ 1 బై సైన్ ఏ ఉంటుంది మైనస్ ఇక్కడ కాస్ ఏ మొత్తం వచ్చేసింది, ఏమి లేదంటే అక్కడ 1 ఉంటుంది అనమాట. ఇది న్యూమరేటర్ విషయం. డినామినేటర్ చూస్తే డినామినేటర్ చూడండి, డినామినేటర్లో కూడా ఇక్కడ కాస్ ఏ ఉంది ఇక్కడ కాస్ ఏ ఉంది. సో కాస్ ఏ కామన్ తీద్దాం. డినామినేటర్లో కూడా కాస్ ఏ కామన్ తీస్తే 1 బై సైన్ ఏ ప్లస్ 1 అనమాట. ఇది మిగులుతుంది. ఇక్కడ మనం కాస్ ఏ క్యాన్సిల్ చేసుకోవచ్చు. కాస్ ఏ క్యాన్సిల్ చేసాము. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. కాస్ ఏ క్యాన్సిల్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 1 మైనస్ సైన్ ఏ మైనస్ 1 బై సైన్ ఏ ప్లస్ 1. ఇప్పుడు నేను పైన ఎల్సిఎం తీస్తున్నాను. నెక్స్ట్ స్టెప్లో ఎల్సిఎం తీస్తున్నాను.
ఎల్సిఎం ఏంటి ఇక్కడ న్యూమరేటర్లో ఎల్సిఎం సైన్ ఏ, న్యూమరేటర్లో ఎల్సిఎం సైన్ ఏ, సైన్ ఏ పైన 1 ఉంది కాబట్టి 1 మైనస్ ఇక్కడ దీన్ని మల్టిప్లై చేసుకుంటే సైన్ ఏ వస్తుంది బై డినామినేటర్లో కూడా సేమ్ సైన్ ఏ ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ సైన్ ఏ పైన 1 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ 1 రాసుకుంటే ఇక్కడ ఎల్సిఎం సైన్ ఏ కాబట్టి సైన్ ఏ టైమ్స్ పోతుంది, సైన్ ఏ ఇంటూ 1 సైన్ ఏ అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్న డినామినేటర్లో సైన్ ఏ, ఇక్కడ ఉన్న డినామినేటర్లో సైన్ ఏ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి ఇక్కడ ఏం మిగులుతుంది 1 మైనస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ అనేది మిగులుతుంది. ఇది ఎల్హెచ్ఎస్ను సాల్వ్ చేయగా వచ్చిన ఆన్సర్. చూడండి ఎల్హెచ్ఎస్ను సాల్వ్ చేయగా వచ్చిన ఆన్సర్ అనమాట ఇది ఎల్హెచ్ఎస్ని సాల్వ్ చేసాం. చూడండి ఇంకొకసారి ఎల్హెచ్ఎస్ తీసుకున్న తర్వాత ఏం చేసాము, ఎల్హెచ్ఎస్ తీసుకున్నాము, కాట్ ఏ ప్లేస్లో కాస్ ఏ బై సైన్ ఏగా రాసాం. తర్వాత కాస్ ఏ 2 టర్మ్స్లో ఉంది కాబట్టి 2 టర్మ్స్లో ఉన్న కాస్ ఏని కామన్ తీసాము, డినామినేటర్లో కూడా న్యూమరేటర్లో కూడా 2 కాస్ ఏని క్యాన్సిల్ చేసాము. అప్పుడు మిగిలింది రాసుకున్నాం. ఈ మిగిలింది రాసుకున్న తర్వాత న్యూమరేటర్లో ఎల్సిఎం, డినామినేటర్లో ఎల్సిఎం చేసాం. ఎల్సిఎం సైన్ ఏ, రెండిట్లో సైన్ ఏ ఉంది కాబట్టి ఇక్కడున్న సైన్ ఏ ఇక్కడున్న సైన్ ఏ క్యాన్సిల్ చేసుకున్నాం. పైన 1 మైనస్ సైన్ ఏ మిగిలింది, కింద 1 ప్లస్ కాస్ ఏ సైన్ ఏ మిగిలింది కాబట్టి ఇక్కడతో ఇది ఈ ఎల్హెచ్ఎస్ స్టెప్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ తీసుకోవాలి. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ తీసుకొని సాల్వ్ చేయాలి. చూడండి ఆర్హెచ్ఎస్ తీసుకుంటే మనకి ఆర్హెచ్ఎస్ ఏంటి, కొసీకెంట్ ఏ, ఆర్హెచ్ఎస్ కొసీకెంట్ ఏ మైనస్ 1 బై కొసీకెంట్ ఏ ప్లస్ 1 అనమాట. కొసీకెంట్ ఏ మైనస్ 1 బై కొసీకెంట్ ఏ ప్లస్ 1. మనకు తెలుసు కొసీకెంట్ అంటే 1 బై సైన్ అనమాట. 1 బై సైన్ ఏ మైనస్ 1 బై సైన్ ఏ ప్లస్ 1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్టెప్ డైరెక్ట్గా వచ్చేసింది చూడండి, ఈ స్టెప్. సో ఇక్కడ నుంచి కామన్ అనమాట. సో మనం ఏం చేస్తాం, న్యూమరేటర్లో ఎల్సిఎం చేస్తాము, న్యూమరేటర్లో ఎల్సిఎం సైన్ ఏ, అప్పుడు సైన్ ఏ పోతే 1 మిగిలింది, 1 మైనస్ 1 అంటే సైన్ ఏ బై కింద కూడా మనకి మళ్ళీ డినామినేటర్లో కూడా సైన్ ఏ ఎల్సిఎం, సైన్ ఏలో 1 టైం కాబట్టి 1 ప్లస్ ఉంది, ప్లస్ ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్లు 1లో సైన్ ఏ టైమ్స్ పోతుంది కాబట్టి సైన్ ఏ అనమాట, సైన్ ఏ. సో ఇక్కడ కూడా ఈ సైన్ ఏ క్యాన్సిల్ అవుతుంది, మిగిలింది 1 మైనస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ. మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం, ఎల్హెచ్ఎస్ తీసుకొని సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది 1 మైనస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ వచ్చింది. ఆర్హెచ్ఎస్ తీసుకున్నాం, ఆర్హెచ్ఎస్ తీసుకొని కూడా సాల్వ్ చేస్తే మనకి సేమ్ 1 మైనస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ వచ్చింది. అంటే ఎల్హెచ్ఎస్కి ఒకటే ఆన్సర్, ఆర్హెచ్ఎస్కి ఒకటే ఆన్సర్. సో మనం ఇక్కడ చూడండి దీన్ని 1 2 అనుకోవాలి, దీన్ని 1 అనుకోవాలి, ఇక్కడ దీన్ని 2 అనుకోవాలి. ఎల్హెచ్ఎస్ని 1 ఆర్హెచ్ఎస్ని 2 అనుకొని 1 2 ఈక్వల్ వచ్చినాయి. ఈ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2 అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అయింది. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అయింది కాబట్టి therefore ఇచ్చిన సమ్ cot A మైనస్ cot A మైనస్ cos A, cot A మైనస్ cos A బై cot A ప్లస్ cos A is equals to cosecant A మైనస్ 1 బై cosecant A ప్లస్ 1 అని ప్రూవ్ చేసేసాము. ఇది దీని ప్రూఫ్. ఈ యొక్క క్వశ్చన్ మనము ఎల్హెచ్ఎస్ని సపరేట్గా ఆర్హెచ్ఎస్ని సపరేట్గా సాల్వ్ చేసి 2 ఈక్వల్ అని ప్రూవ్ చేస్తాం అనమాట. ఇక్కడతో మనకి యాక్షన్ ప్లాన్లో ఇచ్చినటువంటి 9 సమ్స్, అంటే యాక్షన్ ప్లాన్లో మొత్తం 9 ఇవ్వబడ్డాయి. రైజింగ్ స్టార్స్లో ఒక 5, షైనింగ్ స్టార్స్లో ఒక 4, మొత్తం 9 క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసుకోవడం జరిగింది. ఈ 9 క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. 4 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. ఇంకా ఈ చాప్టర్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్ క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 2 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్స్ కలిపి ఒక వీడియో చేసుకుందాం. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, అది కూడా చూడండి. టోటల్గా అప్పుడు మనకి ట్రిగ్నోమెట్రీలో 7 మార్క్స్ వెయిటేజ్, 7 మార్క్స్ మనం సెక్యూర్ చేయొచ్చు అనమాట.